ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ స్థానాలు జనసేనానికి గిఫ్ట్గా ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి సీటు ఈసారి జనసేన ఖాతాలో వేసేందుకు పావులు కదుపుతున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ఈసారి గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తాజాగా పార్టీలో చేరిన శ్రీరామ రామాంజనేయులు పార్టీ క్యాడర్లో మంచి ఊపు తెప్పిస్తున్నారు. జనం కోసం జనసేన కార్యక్రమంతో ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నారు. జనసేనాని భావజాలాన్ని, పార్టీ సిద్ధాంతాలను గడప గడపకు తీసుకెళ్తున్నారు. టీడీపీ నాయకులతో మమేకమవుతూ పొత్తు ధర్మాన్ని ఆచరిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఈసారి మదనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జనసేన వాణిని అసెంబ్లీలో వినిపించేందుకు జన సైనికులు సైతం సన్నద్ధమవుతున్నారు. మదనపల్లె చారిత్రక నేపథ్యమున్న ప్రాంతం. భారత ఉషోదయ గీతంగా ఖ్యాతికెక్కిన జనగణమనకు తొలిసారి బాణీ కట్టి యావత్ దేశానికి వినిపించిన ప్రాంతం. అనిబ్సెంట్ ఆలోచనలతో అక్షర పూదోటగా మారిన ప్రాంతం. ఇంతటి ఖ్యాతికెక్కిన ప్రాంతంలో ఇప్పుడు పరిస్థితులు అగమ్యగోచరంగా మారుతున్నాయి. ఈ ప్రాంతాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయాలంటే జనసేన అధికారంలోకి రావాలని ప్రజలు విశ్వసిస్తున్నారు. దీంతో ఈసారి మదనపల్లె సీటుపై జనసేన కన్నేసింది. ఖచ్చితంగా ఇక్కడ గెలిచి ఆ విజయాన్ని జనసేనానికి గిఫ్ట్గా ఇవ్వాలని పార్టీ కేడర్ కంకణం కట్టుకుంది. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇకపై ఒక ఎత్తు అంటూ కొత్తగా పార్టీలో చేరిన శ్రీరామ రామాంజనేయులు అంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఈసారి ఎలాగైనా జనసేన గెలిచి తీరాలని ఆయన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. దీంతో పాటు టీడీపీ పొత్తు కూడా జనసేనకు కలిసి వచ్చే అంశంగా మారింది. మదనపల్లిలో ఈసారి సీటును బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కేటాయిస్తే ఖచ్చితంగా గెలిచి తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 2.5 లక్షల ఓట్లున్న మదనపల్లిలో సుమారు 55,000కు పైచిలుకు బలిజ ఓట్లున్నాయి. దీంతో పాటు మరో 45,000 వరకు ముస్లిం ఓటు బ్యాంక్ ఉంది. కానీ 1952 నుంచి ఇక్కడ 2 సార్లు మాత్రమే, అంటే 1952, 1962లో మాత్రమే బలిజ సామాజిక వర్గానికి చెందిన దొడ్డా సీతారామయ్య సిపిఐ తరపున పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి 15 సార్లు ఎన్నికలు జరిగితే ఇప్పటి వరకు బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎవరూ పోటీ చేసి గెలవలేదు. దీంతో ఈసారి ఆ సామాజిక వర్గానికే సీటును కేటాయిస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క ఎస్సీలు, ఎస్టీలు, రెడ్డి, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మదనపల్లిలో బలిజ సామాజిక వర్గం కూడా ఈసారి సీటును తమ సామాజిక వర్గానికే కేటాయించాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం జనసేనలో ఆ సామాజిక వర్గానికి చెందిన శ్రీరామ రామాంజనేయులు బాగా యాక్టివ్గా ఉన్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. దీంతో పాటు మదనపల్లిలో ఖచ్చితంగా ఈసారి జనసేన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మదనపల్లిలో 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి అంత ఊపు ఉన్నప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి నవాజ్ బాషా 29,648 ఓట్ల తేడాతో గెలిచారు. ఆయనకు 51% ఓట్లు పడ్డాయి. టీడీపీ అభ్యర్థి దమ్మలపాటి రమేష్కు 35% ఓట్లు లభించాయి. అప్పటి జేఎస్పీ అభ్యర్థి గంగారపు స్వాతికి 8% ఓట్లు మాత్రమే లభించాయి. అయితే ఈసారి టీడీపీ జనసేన పొత్తు ఉండడం, జనసేన బలిజ సామాజిక వర్గానికి సీటును కేటాయిస్తే ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థి 55 నుంచి 60% వరకు ఓట్లు రాబట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కూడా అనేక కారణాలున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసినప్పుడు ఈ సీటును బీజేపీకి కేటాయించారు. అప్పట్లో బీజేపీ అభ్యర్థి నరసింహారెడ్డి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అలాగే 2009 ఎన్నికల్లో కూడా ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి చిన్న వాసుదేవరెడ్డికి 33,167 ఓట్లు వచ్చాయి. కాబట్టి ఈ లెక్కను చూస్తే ఈసారి జనసేనకు ఇక్కడ సీటు కేటాయిస్తే, అది కూడా అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్టు కేటాయిస్తే గెలుపుకు ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఆ సామాజిక వర్గం నుంచి శ్రీరామ రామాంజనేయులు ఇప్పటికే యాక్టివ్గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తూచా తప్పకుండా చేస్తూనే మరోపక్క జనంలోనూ మమేకమవుతున్నారు. ఇటీవల హెల్త్ క్యాంపులు నిర్వహించి అందరి మన్ననలు కూడా పొందారు. కాబట్టి ఆయనకు సీటు కేటాయిస్తే ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉందని జన సైనికులు చెబుతున్నారు.